ఏపీలో అధికంగా వచ్చే 10 రోగాలు. రాష్ట్రంలో 80% కేసులు అవే. బీపీ బాధితుల్లో మహిళలే అత్యధికం. గుండె జబ్బుల తర్వాత క్యాన్సర్ కేసులు. 50-54 ఏళ్ల మధ్య ఉన్న వారిలోనే సమస్యలు. అల్లూరి, మన్యం, శ్రీ సత్యసాయి జిల్లాలో కేసులు తక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే అక్కడ వారంతా కూడా కొంతవరకు ఆరోగ్యానికి సంబంధించి పనులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే సమస్యలు బీపీ, గుండె జబ్బులు, ఇతర సమస్యలు చూసుకున్నట్లయితే 18-22% వరకు ఉన్నాయి. ముఖ్యంగా కోనసీమ, కాకినాడ, ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నాయి. జీవనశైలి వ్యాధులు అంటే మధుమేహం, ఇతర వ్యాధులు చూసుకుంటే 10-15% వరకు ఉన్నాయి. ఇది గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో ఉన్నాయి. ఇక శ్వాసకోశ సమస్యలు న్యూమోనియా, ఆస్తమా అనేవి దాదాపు 10-12% రోగాలు అయితే ఉన్నాయి. అంటే అంతమందికి అయితే ఉన్నాయి. ఇది ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి. ఇక అంటువ్యాధులు చూసుకుంటే టీబీ, డయేరియా అనేవి 8-11% ఉన్నాయి. ఇవి శ్రీకాకుళం, విజయనగరం, వైఎస్ఆర్, కడప జిల్లాలో ఉన్నాయి. నెక్స్ట్ దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులు చూసుకుంటే 6-8% వరకు ప్రజలకైతే ఉన్నాయి. ఇవి ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. క్యాన్సర్ చూసుకుంటే బ్రెస్ట్, సర్వైకల్, ఇతర క్యాన్సర్లు చూసుకుంటే 5-7% వరకు ఉన్నాయి. గుంటూరు, కృష్ణా, విశాఖపట్నంలో ఉన్నాయి. ఇక మాతా శిశు ఆరోగ్యాలకు సంబంధించి ఇటువంటి రక్తహీనత, పోషకాహార లోపం ఇటువంటివి చూసుకుంటే 5-6% వరకు ఉన్నాయి. ఈ విజయనగరం, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాలో ఉన్నాయి. ఇక మానసిక సమస్యలు చూసుకున్నట్లయితే ఇవి ఎక్కువగా 4-5% ఉన్నాయి ప్రజలకు. ఈ విశాఖపట్నం, విజయవాడ, వైఎస్ఆర్, కడప జిల్లాలో ఉన్నాయి. ఇక కీలక మనం చూసుకుంటే డెంగీ, మలేరియాకి సంబంధించి వ్యాధులు అనమాట. ఇవి ఎక్కువగా మనకి 3-5% ప్రజలకైతే వస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలో వస్తున్నాయి. ఇక రోడ్డు ప్రమాదాలు బాధితులు చేసుకున్నట్లయితే 3-4% వరకు ఉంటున్నారన్నమాట ప్రతి ఏడాదిని జనాల్లోని. ఇందులో కృష్ణా, చిత్తూరు, తిరుపతి జిల్లాలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి. సో మొత్తం మేము చూసుకున్నట్లయితే ఏపీలో ఈ 10 రకాల రుగ్మతలు అంటే 10 రకాల జబ్బులతో ప్రజలైతే ఇంతంత శాతంలో ఎక్కువగా బీపీతో సతమతం అవుతున్నారన్నమాట. అయితే దీనికి సంబంధించి యాక్షన్ ప్లాన్ అయితే రూపొందించబోతుంది ప్రభుత్వం. యాక్షన్ ప్లాన్ రూపొందించి దానికి సంబంధించి ఏ విధంగా చేస్తే వీరిని బయటపడేయచ్చు అనే దానికి సంబంధించి అయితే చూస్తూ ఉన్నారన్నమాట. ప్రభుత్వం కీలక డేటా అయితే తీసుకొని ఒక కొత్త యాక్షన్ ప్లాన్ అయితే రూపొందించబోతుంది ప్రజలందరికీ. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.